జై శ్రీరామ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మీకాంత్ శర్మ, కాంత్ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను హరిద్వార్కి వెళ్ళినప్పుడు ఎక్కడ రూమ్ తీసుకున్నాను, ఎట్లా ఉన్నాను అనేటువంటిది ఎస్పెషల్గా మన తెలుగు మాధ్యుల కోసం అని చెప్దామని చెప్పని ఈ యొక్క వీడియో పెడుతున్నాను. ఎవరెవరైతే తెలుగు మాధ్యులు హరిద్వార్కి వెళ్తారో వాళ్ళు అక్కడ మనోజాచార్ అని చెప్పని ఉంటారు. ఆయనకు తెలుగు వస్తుంది, వాళ్ళ ఆవిడకు కూడా తెలుగు వస్తుంది. సో ఏంది అని చెప్పనంటే మనకేం ఇబ్బంది లేదు. మధ్వాశ్రమము అని చెప్పని ఉన్నది, ఇది పెజావర్ మఠ వాళ్ళది. సో ఏంది అని చెప్పనంటే మనకు పొద్దున్నే టిఫిను, కాఫీ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనము, మళ్ళీ ఈవినింగ్ కాఫీ అండ్ టిఫిన్ అండ్ ఎట్ ది సేమ్ టైం నైట్ భోజనం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. మనం ఇవన్నీ కూడాను వాళ్లకు మొదలే చెప్పి పెట్టాలా. రూమ్కి పర్ డే వచ్చేసి 1500 తీసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ మంచి కాట్స్ ఉంటాయి, డబల్ కాట్ ఉంటుంది అక్కడనే. అండ్ మనకేంది అని చెప్పనంటే వేడి నీళ్ళ కోసం అని చెప్పని గీజర్ ఉంటుంది. అండ్ ఏంది అని చెప్పనంటే ఫుడ్ కోసం అని చెప్పని వచ్చేసి మనము 350 రూపీస్ అనేటువంటిది పర్ డే మనము పే చేసుకోవాలా. 350 అంటే ఒకళ్ళకు 350 ప్లస్ 350 ఒక 700 రూపీస్ అనేటువంటిది, లేదా అంతే అనుకుంటా 600 రూపీస్ ఏమో పే చేసుకుంటే మనకు అన్నీ కూడాను ఏర్పాటు చేస్తారు పర్ డే. సో ఏంటి అని చెప్పి మనం బయట హోటల్స్కి వెళ్ళి ఎట్లయినా కూడాను పెడుతున్నామండి. హోటల్స్లోకి వెళ్తే ఏం లేదన్నా ఒక్కళ్ళకు ఒక్కరోజు ఒక ప్లేట్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది మనం ఒక 600 రూపాయలు పెట్టి మంచి హెల్దీ ఫుడ్ అండ్ అట్ ది సేమ్ టైం దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి భోజనము కట్టెల పొయ్యి మీద వండుతారు, మడిగా అది బ్రాహ్మలు వండుతారు. కనుక మనం ఇలాంటి చోట వచ్చినప్పుడు హ్యాపీగా మనము హోటల్స్లో డబ్బులు తగలేసే బదులు మన మఠాలకే మనం ఇచ్చేటువంటి ఒక్కొక్క రూపాయి కూడాను మనకు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టామా అనిపించచ్చేమో, కానీ రేపు పొద్దున మటుకు దట్ విల్ బీ లుకింగ్ లైక్ అ డొనేషన్. తప్పు లేదు, మనం ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చైనా కూడా మన మఠం కోసం అని చెప్పని మనం ఉండొచ్చు. మన ఉత్తరాది మఠం కూడాను దగ్గరలోనే వాళ్ళు ప్లేస్ అనేటువంటిది తీసుకున్నారు. అది కూడాను త్వరలోనే కడతారు. హరిద్వార్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ మధ్వాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఉత్తరాది మఠం ప్లేస్ కూడా చూడొచ్చు. ఇక్కడ గోశాల అనేటువంటిది కూడా ఉంది. మధ్వకృష్ణాశ్రమ అని చెప్పిన ఒక టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు సప్తరుచి ఘాట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్.